హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్. టుడే టాపిక్ ఏంటంటే, మనం ఏదైనా వాయిస్ రికార్డ్ చేసే ముందు బ్యాక్ సైడ్ కొంతమందికి సౌండ్ డిస్టర్బెన్స్గా ఉంటుంది. అంటే మన వాయిస్ కన్నా బ్యాక్ సైడ్ బైక్ సౌండ్స్ కానీ ఇంకా అదర్ సౌండ్స్ కానీ వస్తుంటాయి కదా. అలా సౌండ్స్ రాకుండా ఎలా ఆ సౌండ్ స్టాప్ చేయాలి, దాని గురించి టాపిక్ అనమాట. అది ఎలా రాకుండా చేసుకోవాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు డైరెక్ట్గా వేరే నా మొబైల్, ఇంకో మొబైల్ ఉంది, ఆ మొబైల్ మీకు చూపిస్తూ చేస్తాను. సేమ్ ఎలా నేను ఎలా చేస్తానో సేమ్ అలానే చేసుకోండి. మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా వాయిస్ మీరు మాట్లాడే వాయిస్ క్లారిటీగా వస్తుంది. ఓకేనా? వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అండ్ ఎవరైనా కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు ఇంకా నెక్స్ట్ టైం వీడియో చేయడానికి బాగుంటుంది అనమాట. అందుకని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే, ఎలా చేసుకోవాలి ఏమనేసి ఇప్పుడు నేను చూపిస్తాను. సేమ్ అదే మాటతో మీరు చేసుకోండి. ముందుగా మీరు ఎలా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఏమని చూపిస్తాను. ఫస్ట్ మీరు గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేస్తాను. యూట్యూబ్ క్రియేట్ ఈ యాప్ మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుంటే పర్లేదు, డౌన్లోడ్ లేకుండా ఉంటే కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ ద్వారానే మనం బ్యాక్ సైడ్ నాయిస్ లేకుండా మనం రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోకుండా డౌన్లోడ్ చేసుకోండి. ఇలా యూట్యూబ్ ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరైతే ఏ వీడియోనైతే వాయిస్ డిస్టర్బెన్స్ లేకుండా చేయాలనుకున్నారో ఆ వీడియోని అప్లోడ్ చేయండి. నేనైతే నా వీడియో అంతకుముందు ఒక వీడియోని మీకోసం చేశాను. దాన్ని ఎలా చేయాలో చూపించేదానికి నేను చేశాను. ఒకసారి చూడండి. ప్లే చేసి నేను మాట్లాడేటప్పుడు ఈ వాయిస్ సౌండ్ డిస్టర్బెన్స్ అంతా వస్తుంది కదా, ఆ వాయిస్ డిస్టర్బెన్స్ రాకుండా ఇప్పుడు క్లారిటీగా మీకు యాప్ ఈ మాటతో వాయిస్ బ్యాక్ సైడ్, నా వాయిస్ కన్నా బ్యాక్ సైడ్ వాయిస్ ఎక్కువ డిస్టర్బెన్స్గా ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా రిమూవ్ చేసుకున్నాను చెప్తాను చూడండి. కింద అడ్జస్ట్మెంట్స్, స్పీడ్, వాల్యూమ్, ఆడియో క్లీనప్. ఈ ఆడియో క్లీనప్ ఉంది కదా, దీన్ని టచ్ చేశారంటే ఈ మాటతో వస్తుంది అనమాట. ఈ స్టార్ ఈ సింబల్ అనేది లాస్ట్కి రావాలి. ఇలా లాస్ట్కి వచ్చిన తర్వాత మీ వీడియో రెడీ అయిపోయినట్టు. అంటే బ్యాక్ సైడ్ ఉన్న నాయిస్ అనేది లేకుండా ఉంటుంది అనమాట. ఒకసారి చూడండి, ఫస్ట్ నుంచి ప్లే చేస్తాను, మళ్ళీ ఒకసారి చూడండి. నేను మాట్లాడేటప్పుడు ఈ వాయిస్ సౌండ్ డిస్టర్బెన్స్ అంతా వస్తుంది కదా, ఆ వాయిస్ డిస్టర్బెన్స్ రాకుండా ఇప్పుడు క్లారిటీగా మీకు యాప్లో చూపిస్తాను. ఆ వాయిస్ మన వాయిస్ తప్ప బ్యాక్ సైడ్ చూసారు కదా. ఇంతకుముందు వాయిస్ స్టార్టింగ్లో నేను చేయకముందు డిస్టర్బెన్స్ కొనింది. ఇప్పుడు నా వాయిస్ క్లారిటీ కనబడుతుంది. డిస్టర్బెన్స్ అనేది రాకుండా క్లియర్ గా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఒకసారి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు చూస్తారా, ఇంత క్లియర్గా చేసుకోవచ్చు. సింపుల్ అండి. మీ వాయిస్ ఎవరైనా వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా నీట్గా చేసుకోవచ్చు. సింపుల్ యాప్ ఇది. యూట్యూబ్కి సంబంధించిన యాపే. ప్రాబ్లం అయితే ఏం లేదు, ఎలాంటి ఇష్యూలు కానీ ఏం లేవు. మీరు క్లియర్గా మీ వాయిస్ని క్లియర్గా చేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి, సింపుల్. ఇదే మాటతో చేసుకుంటే సింపుల్గా మీ నాయిస్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే, లైక్ ఛానల్ ఎవరైనా ఉంటే కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.